పరిష్కారం వచ్చిందా లేదా, పరిష్కారం న్యాయం జరిగిందా లేదనేది ప్రధానం. ఆ వైపు దృష్టి సారిస్తారని మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. దూల్పల్లి నరేంద్ర గారు. స్పీకర్ సార్. రాలేదా సార్? స్పీకర్ సార్, ఓకే, సీట్ ఇక్కడ ఉంది సార్. స్పీకర్ సార్, గౌరవ మంత్రి గారి సమాధానంలో అధ్యక్ష, వారి సమాధానం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ రెవెన్యూ సమస్యలు అన్నీ పరిష్కారం అయినట్టు మంత్రి గారి సమాధానం ఉంది అధ్యక్ష. కానీ మనం చూస్తూ ఉంటాం అత్యధికంగా రాష్ట్రంలో కంప్లైంట్లు వచ్చేది రెవెన్యూ మీద అధ్యక్ష, ఈ రోజుకి కూడా. కానీ మంత్రి గారి సమాధానం ఏంటంటే రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలన్నీ పరిష్కారం అని ఒక మా కాన్సెన్సీ నేను చెప్తాను అధ్యక్ష. చాలా లిస్ట్ ఇచ్చారు. దీనిలో ఎనెక్సర్ 1లో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అధ్యక్ష 1052 వస్తే 1049 పరిష్కారం చేసినట్టు ఇచ్చారు అధ్యక్ష. ఎనెక్సర్ 2లో అధ్యక్ష 212 ఉంటే 212 పరిష్కారం చేసినట్టు ఇచ్చారు అధ్యక్ష. నేను కోరేది ఒకటే, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ రైతాంగాన్ని ప్రజల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఇష్టారాజ్యం అధ్యక్ష. నాకు తెలుసు కొంతమంది రెవెన్యూ అధికారులు గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యి వాళ్ళకు కావాల్సిన పేర్లు రాయటం, పేర్లు తీయటం, డబ్బులు వసూలు చేయటం, వాళ్లే పంచాయతీలు చేయటం. ఇప్పటికీ కూడా వాటి పరిష్కారం కోసం చెప్పులు అరిగేటట్టు తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష. మరి మంత్రి గారేమో వారి యొక్క సమాధానంలో అన్ని పరిష్కారం అయినట్టు చెప్తా ఉన్నారు. నేను ఇంకోటి అధ్యక్ష, 22A కింద ముఖ్యంగా మన రెవెన్యూ సదస్సుల్లో 22A కింద ప్రభుత్వం దగ్గరికి చాలా దరఖాస్తులు వచ్చినాయి అధ్యక్ష. మరి వాటి గురించి ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 596 అధ్యక్ష, ఫ్రీ హోల్డ్ జీవో తెచ్చారు అధ్యక్ష. దీనిలో అడ్డగోలుగా అధ్యక్ష కొన్ని జిల్లాల్లో అయితే జిల్లా కలెక్టర్లుగా ఉన్న వ్యక్తులు డబ్బులు వసూలు చేసి వాగులు, వంకలు ఇష్టారాజ్యంగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు అధ్యక్ష. వీటి మీద ఇప్పటివరకు చర్యలు లేవు అధ్యక్ష. 19 నెలలు అవుతుంది మనం వచ్చి. రెండోది అధ్యక్ష, నా దగ్గర ఒక ఉదాహరణ ఉంది అధ్యక్ష. అనమర్లపూడి గ్రామంలో 1950లో అసైన్మెంట్ జరిగితే 50 ఎకరాలు 8 వ్యక్తుల పేర్ల మీద 1957 నుంచి ఆ భూమి మీద లిటిగేషన్ ఉంది అధ్యక్ష. లిటిగేషన్ ఉండి దాదాపు 100 మంది దళితులు 8 మంది మీద ఆ రోజున్న పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే అసైన్మెంట్ చేశారు, మమ్మల్ని పక్కన పెట్టారని చెప్పి 1957 అంటే మొన్నటి వరకు 60 సంవత్సరాలు లిటిగేషన్ ఉన్న భూమి అధ్యక్ష. దాన్ని ఈ ఫ్రీ హోల్డ్ వచ్చే ముందు పోలీసులను ఉపయోగించి వాళ్ళందరినీ కూడా బెదిరించి రాత్రికి రాత్రి కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా విత్డ్రా చేసి, అంటే 60 సంవత్సరాలు లిటిగేషన్ జరిగిన భూముల్ని విత్డ్రా చేసి అధ్యక్ష అధికార పార్టీకి సంబంధించిన ఆనాడున్న మాజీ శాసనసభ్యులు ఆ రోజున్న పదవుల్లో ఉన్న వైకాపా నాయకులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు దాని మీద మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదు. అదేవిధంగా అధ్యక్ష 22A కింద అధ్యక్ష మంత్రి గారు రీజనల్ కాన్ఫరెన్స్ పెట్టారు అధ్యక్ష. దానిలో 1978లో ఇచ్చిన హౌస్ సైట్స్ పట్టాలు కూడా 22A కింద పెట్టారు అధ్యక్ష. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే నా నియోజకవర్గంలోనే చూస్తే చేబ్రోలు మండలంలో 10 విలేజెస్లో ఉన్నాయి, పెదకాకాని మండలంలో 10 విలేజెస్ ఉన్నాయి, పొన్నూరు మండలంలో 120 కాలనీలు ఉన్నాయి, పొన్నూరు టౌన్లో 31 కాలనీలు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా 1978 నుంచి మీకు ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. 1978 నుంచి ఎవరైతే అసైన్మెంట్ చేశారో సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ ఎక్విజిషన్ కింద పాతరెడ్డిపాలెం, చేబ్రోలు అధ్యక్ష, వేజన్ల విలేజ్, సుద్దపల్లి విలేజ్ 1978, 79, 80లో కూడా సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ ఎక్విజిషన్ కింద పట్టాలు ఇచ్చిన భూములను కూడా 22A కింద పెడితే ఇప్పటికీ లబ్ధిదారులు వాళ్ళ యొక్క అవసరాల కోసం ఆ భూముల్ని ఒక బ్యాంకు లోన్ పెట్టాలన్నా, ఒక రుణం తెచ్చుకోవాలన్నా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారు రీజనల్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు వారిని కోరటం జరిగింది. మరి వీటిని 19 వారు కాన్ఫరెన్స్ పెట్టి కూడా ఇప్పుడు 10 నెలలు అయింది అధ్యక్ష. ఎప్పటిలోగా వీటిని పరిష్కారం చేస్తారో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక ప్రధానమైన ఇది అధ్యక్ష, రెండోది ఎండోమెంట్ ల్యాండ్స్కి సంబంధించి ఏదైతే ఎండోమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గతంలో ఎవరికైతే బదలాయింపులు చేశారో రకరకాల బదలాయింపులు ఆ రోజు దేవస్థానం కింద ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. దానిలో
స్థానాచారులకు కానీ అర్చకులు కానీ అధ్యాపకులు స్వస్తివాచకం పురాణం బాకా నౌకరి వ్యాస పూజ విత్రహస్తుడు తాపీ నౌకరి సంగీత పనులు భజంత్రీలు అని చెప్పి ఆ రోజు భూములు కేటాయింపులు జరిగినాయి అధ్యక్ష. ఆ భూములు కేటాయింపులన్నీ కూడా అధ్యక్ష, ఇది మా పొన్నూరు టౌన్ అధ్యక్ష. దీనిలో బస్ స్టాండ్లు ఉన్నాయి, సినిమా హాళ్ళు ఉన్నాయి. 1964లో ఎవరికైతే ఇవి ఉన్నాయో ఇప్పటికీ 2026 అధ్యక్ష, అంటే 62 సంవత్సరాలు. 1964లో ఎవరైతే వీటిని ఆ రోజు వీటి కోసం కేటాయించిన వాళ్ళు అమ్మేశారో 1926 60 సంవత్సరాల తర్వాత ఇవాళ కొనుక్కున్న వాళ్ళు 64లో వాళ్ళు ఎవరైతే కొనుక్కున్నారో అధ్యక్ష, 62 సంవత్సరాల తర్వాత నిషేధిత జాబితా కింద ఉంటే దానివల్ల ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని కోరేది ఒకటే అధ్యక్ష, ఇవి ఏవైతే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ ఎక్విజిషన్ కింద మీరు కొత్త పట్టాలు మన ప్రభుత్వం సెంటున్నర ఇస్తాం 3 సెంట్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేసింది. నేను దయచేసి మంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని కోరేది అధ్యక్ష, ఈ 22A కింద ఎవరైతే బలహీన వర్గాలకు సంబంధించిన కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ పట్టాదారులకు అనుభవదారులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఇప్పుడు మనం గవర్నమెంట్ జీవో ఇచ్చింది అధ్యక్ష, 150 గజాల వరకు ఫ్రీగా చేస్తాం అని గవర్నమెంటే చెప్తా ఉంది. అభ్యంతరం లేని భూముల్ని మనం పట్టాలు ఇస్తాం. ఒక్క సీరియస్ ఇష్యూ అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష. ప్లీజ్ ఒక్క 2 నిమిషాలు చెప్పాడు సీనియర్స్ అని. అయిపోయింది అధ్యక్ష, 2 నిమిషాలు. 22A కింద ఉన్న వాటిని ప్రభుత్వమే రెగ్యులరైజ్ చేస్తామని చెప్తా ఉంది. కాబట్టి నేను మంత్రి గారిని కోరేది త్వరితగతిన బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎంతో మంది 22A కింద ఉండటం మూలాన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అధ్యక్ష. దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఈ కాలనీలన్నీ కూడా మినహాయింపు ఇచ్చి ఎప్పుడో 1977 78 79 80 నుంచి మొన్నటి వరకు వచ్చిన కాలనీలన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ ఎక్విజిషన్లో 22A కింద పడితే ఇది పేదవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి నేను కోరేది ఒకటే, ఎవరన్నా ధనవంతులు ఉంటే వాటిని ఏదన్నా మీరు ప్రోరేటాలో డిస్కస్ చేసి దానికి ఏదన్నా మార్కెట్ వాల్యూలో కొంత ఫిక్స్ చేసే విధానం చూడండి. కానీ దీన్ని ప్రజల్ని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి అధ్యక్ష. పేదవాళ్ళు రోజు MRO ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. మరి మీకు ఇచ్చిన రెవెన్యూ సదస్సులో ఈ రిప్రజెంటేషన్లు కూడా ఉన్నాయి అధ్యక్ష, కానీ ఎక్కడా కూడా దాన్ని